దుబాక పేదరికం జయించడానికి అట్టడుగు స్థాయి నుండి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికైనా కావాల్సిన ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ పేర్కొన్నారు. దుబాక పట్టణంలో గురుకులాల్లో అడ్మిషన్స్ పైన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వనజతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగిపోవడానికి విద్య ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కొరివి వినయ్ కళ, డాక్టర్ జిఆర్ రమాదేవి, డాక్టర్ ఆర్ సుహాసిని, ఫౌండేషన్ సభ్యులు చెన్నరాజు, సాగర్, అనిల్, రమేష్, స్వామి, రవి, విజయ్, నవీన్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వి ఆర్ ఫ్రమ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, Siddipet. We are here to campaign for the admissions of degree colleges. All over Telangana we have 28 degree courses. So in Siddipet we are offering 7 courses: BA, BComs, Computer Applications, BCom General, BSc, BZC, BSc, MZC, and BSc, MPC, MSCS and MPCS. We are very proud to be part of the institution. మేమందరం ఇక్కడ ఉన్న ఎస్సీ క్యాండిడేట్స్కి 30 సీట్లు ఉంటాయి ప్రతి కోర్సులో. మేము క్యాంపెయిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్న బిగ్ ఫెసిలిటీస్, ఎఫిషియెంట్ ఫెసిలిటీస్ ఏంటి అంటే మాకు ఎఫిషియెంట్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఆర్ డాక్టరేట్స్, వెల్ ట్రైన్డ్ అండ్ more than 10 years of experience ఉన్నారు minimum, and maximum 28 years of experience faculty ఉన్నారు. And the programs which are scheduled for these degree college students are guidance to the PG courses and also training to the various programs so that they can get easy employment. And apart from this, if the students are interested for the UPSC civil courses, our secretary madam is very much interested in providing the expert group for them to train, and so that they can be get into the higher positions like IPS and IAS. అంటే ఈ సోషల్ వెల్ఫేర్లో స్టూడెంట్స్ మట్టిలో మాణిక్యాలండి. వీళ్ళని మనం ట్రైన్ చేయగలిగితే దీస్ ఆర్ ద బెస్ట్ అవుట్పుట్స్ వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ అండి. తెలుగులో చెప్తాను. నమస్కారం అండి. మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట నుంచి వెళ్ళి రావడం జరిగిందండి ఈరోజు ఈ దుబ్బాకకి. మరి దుబ్బాక ప్రజలకు తెలియజేయనది ఏమిటి అంటే మా గురుకులాలు ఏవైతే, ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్వచ్ఛందమైన విద్య ఉంటుంది, అమేజింగ్ ఫ్యాకల్టీ ఉంటారు, చక్కని న్యూట్రిషన్ డైట్ ఉంటుంది. వారికి పిల్లలందరికీ ప్రతి అమ్యూనిటీస్ కూడా ఫ్రీ గవర్నమెంట్ మనకి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మనకు అందజేయడం జరుగుతుంది. నాణ్యతమైన చదువు, అంతేకాకుండా ప్రతి స్త్రీకి, ప్రతి అమ్మాయికి ఒక సెక్యూర్డ్ జోన్ని, సెక్యూర్డ్ లైఫ్ని ఇచ్చేటువంటి గురుకులం గురించి మేము తెలియడానికి ఈరోజు ఈ దుబ్బాకకు రావడం జరిగింది. సో మా మనవి ఏమిటి అంటే, ఈ సిద్దిపేట్ డిగ్రీ కాలేజ్ గురుకులం నుంచి మా మనవి ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా, ఇంటింటా ఉన్నటువంటి ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు, మరి ఆ ఆడపిల్లలందరినీ కూడా మా గురుకులంలో జాయిన్ చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈరోజు 11/6 మేము ఈ దుబ్బాక నడిబొడ్డున మేము మీకు తెలియజేస్తున్నాము. ప్లీజ్ జాయిన్ in the degree college of Siddipet సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల. Thank you so much for giving this wonderful opportunity. Madam రండి. నమస్తే. ఈ మన గురుకులాల విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు ఇది ఒక శుభవార్త అని మనం అందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ ఉన్న సౌకర్యాలు చాలా బ్రహ్మాండమైన సౌకర్యాలు. కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా మంచి ఫ్యాకల్టీసు మరియు అక్కడ వసతులు అన్నీ కూడా చాలా బాగుంటాయి. దానికోసం ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ వాళ్ళతో చొరవ తీసుకొని ప్రతి విద్యార్థులకు అక్కడ చదువుకునే విధంగా తోడ్పడడం కోసము వాళ్ళతో పాటు కలిసి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ మరియు మిగతా స్కూళ్ళల్లో కూడా మేము ముందుకు వెళ్ళి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ తరఫున అందరిని చదువుకోవాలనే
ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లను పెంపొందింపజేయాలనే కాన్సెప్ట్ తోటి అఖిలరాజ్ ఫౌండేషన్ ముందుకొస్తుంది. దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గమనించి మీరందరూ మీ పిల్లలను ప్రోత్సహించి విద్యార్థులను వీళ్ళను ఆకాశమే అదుగా ఎదిగే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళను ముందుకు నడిపించి వాళ్ళను ఇమ్మీడియట్లీగా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.